అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు మనం యూనిఫామ్ షర్టుకు మగపిల్లల షర్టు కానీ ఇంకా ఆడపిల్లల షర్టు కానీ లోపల సైడ్ మనం సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఖర్చు కనపరాకూడదు అనుకుంటే చూడండి, ఇలా మనము ఒక 1 ఇంచు కానీ మనం ఎగస్ట్రా క్లాత్ పెట్టుకొని ఈ విధంగా సైడ్ జాయింట్ చేస్తాం కదా. ఇంకా ఆ విధంగా సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనము ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకోవాలండి. చూసుకొని ఇంకా తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ తక్కువ ఉండాలండి. లోపల ఖర్చు అనేది చూస్తున్నారు కదా. నేను ఫస్ట్ జాయింట్ అయితే చేశానండి. జాయింట్ చేసిన తర్వాత ఇంకా హాఫ్ ఇంచు పైన ఖర్చు అయితే పెట్టుకున్నాను. ఖర్చు పెట్టుకున్న తర్వాత కుట్టు పక్కనే మళ్ళీ బ్యాక్ పార్ట్కు కుట్టు పక్కనే క్లాత్ అనేది కటింగ్ చేశానండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి, నేను చూపించే విధంగా మీరు స్టిచ్ చేశారంటే ఇంకా మనకు పీసులు అనేవి రావండి. ఇంకా సేమ్ మనం షాప్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో ఆ విధంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం నీట్గా ఈ విధంగా గట్టిగా ఇగ్గినట్టు పట్టుకోవాలండి. అప్పుడే మనకు ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ విధంగా చూడండి మనకు ఎంత నీట్గా వస్తుందో చూస్తున్నారు కదా. ఈ విధంగా వారకు కుట్టుకుంటూ రావాలండి. క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా గుంజినట్టు మనం పట్టుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా గుంజుతున్నానో ఆ విధంగా గుంజినట్టు పట్టుకొని మనం డబుల్ ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీదకి ఫోల్డింగ్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ వైపు కాకుండా బ్యాక్ పార్ట్ వైపుకు ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా వారకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేస్తే ఇంకా మనకు ఓవర్లాక్ని అవసరం లేదండి. హ్యాండ్స్ని సేమ్ ఇలానే మనము స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇంకా మనకు అస్సలు పోగులు పోవు. ఇంకా షాప్లో స్టిచ్ చేసినట్టే మనకు షర్ట్ అయితే ఉంటుందండి. ఇంట్లో లేడీస్ స్టిచ్ చేశారా అన్నట్టుగా లేకుండా షాప్లో స్టిచ్ చేసినట్టు ఉంటుందండి షర్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇక్కడ రఫ్ చేసేయాలండి. ఇంకా తర్వాత మనకు పక్కకు తీసుకుంటే చూపిస్తాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో. మనకు ఫ్రంట్ బ్యాక్ అసలు ఏదే అన్నట్టుగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ అండి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇంకా ఫ్రంట్ వైపు చూడండి అస్సలు మనకు ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో. చూసారు కదా. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ వీడియో యూస్ అవుతుందంటే షేర్ చేయండి. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో కదా. ఈ విధంగా అయితే ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి.